బాగున్నా మాది మహారాష్ట్ర. మహారాష్ట్రకి నుంచి వచ్చినావు? గడ్చిరోలి జిల్లా హైరి. అమ్మ ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. ముందు వచ్చినావా ఎప్పుడైనా? మొదలు వచ్చినాం. అప్పుడు ఎట్లుండి ఇప్పుడు ఎట్లుంది? అప్పటికి ఇప్పటికి చాలా మంచిగా ఉంది. రోడ్లకి ఇట్లా అన్ని బాగానే ఉన్నాయమ్మా? నీళ్ళ సౌలత్ బాగా? ఏం మొక్కినవక్క? ఏం మొక్కినా మళ్ళీ ఎప్పటికి మంచిగా ఉండి ఎప్పటికి ఇట్లా రావాలి. మా అందరం మంచిగా, మా పిల్ల జిల్లలు అందరూ, మా కోడళ్ళు పిల్లల గిల్లలు అందరు మంచిగా ఉండాలని మొక్కిందంటే ఈ అక్క. వీళ్ళు మనమరాళ్ళు, వీళ్ళందరూ నా కోడళ్ళు, కొడుకులు, 4 కొడుకులు, 3 ఎంతమంది వచ్చిండ్రు? మొత్తం మా కుటుంబం వచ్చినాం. మహారాష్ట్ర నుంచి వచ్చాం. ఎంతమంది వచ్చిండ్రు అన్న? 4 కొడుకు, 4 కోడళ్ళు, పిల్లలు 16 మంది వచ్చిండ్రు. ఈ అన్నల కుటుంబం మహారాష్ట్ర నుంచి వచ్చిందంట. నడువుండి ఒకసారి అవతలకి పోదామండి. నువ్వేడికించి తమ్మి గట్టిగానే పట్టుకొని వెళ్ళినావు. తెల్ల బంగారం ఏం మొక్కినుంటివి? తొందర పెళ్లి కావాలని మొక్కున్నా నేను. అయిందా మరి? కాలు ఈ సంవత్సరం మొక్కున్నా. తొందరగా మొక్కుకున్నావు. పెళ్ళి అయిందని ఇట్లా ఇచ్చిపోనికి వచ్చినవేమో అనుకుంటున్నా. మళ్ళీ చిన్న జాతర కల్లా అయిపోతుంది. మంచిగా అమ్మవారికి దర్శనం చేసుకొని బయటకి వచ్చేటోళ్ళు అందరు వస్తా ఉన్నారు. ఇది బయటకు వచ్చే గేటు ఒకసారి ఇట్లా చూడండి, ఎంత పెద్ద గేటు. మంచిగా అనిపిస్తుంది. మనము పొయ్యి కిందకి వచ్చినప్పుడు ఇగో ఈ పిట్టు ఉన్నది కదా, ఈ స్తంభం నిలబెడుతున్నారు. ఇగో నడవండి. ఇక మొత్తం అకేళ్ళని అందరు కోళ్ళు పట్టుకొని ఒకసారి అటు తిరుగుండమ్మా. కోళ్ళు పట్టుకొని కోళ్ళని ఎదుర్కోళ్ళు ఎగరేస్తారు కదా ఇడ, ఆ ఎగరేనిక చూపిస్తున్నటువంటి అక్కలు. ఇగో ఇంతకు ముందు చూపించిన కదా, ఎదుర్కోళ్ళని చూసినాక ఈ పప్పు లడ్డులను చూసినాక యువతల బంధుకు వస్తే మొత్తము పెద్ద బంగారం దుకునము. మొత్తము మేడారంలో బంగారం అంటే బంగారము. ఏం బంగారం అంటే ఇగో ఇదే బంగారము. ఈ బంగారం అంతా కూడా తులాభారం చేసి అమ్మవారికి సమర్పించుకుంటారు. తమ్ముడు నమస్తే, ఏ ఊరికి నుంచి వచ్చినావు? లోకల్. ఇది హోల్సేల్ తెచ్చుకున్నావా లేకపోతే నువ్వు కొనుకొచ్చుకున్నావా? కొనుకొచ్చుకున్నా, హోల్సేల్ నుండి కొనుకొచ్చుకున్నాను. ఎంతకి ఇస్తున్నావు తమ్మి కిలో? 70 రూపాయలకి ఇస్తాను. 70 రూపాయల కిలో. ఎంతమంది తులాభారం చేపించుకున్నారు ఇప్పటికి? చేయించుకున్నారు 60-50 మంది దాకా చేయించుకున్నారు. ఒక రోజుకి ఎంతమంది చేయించుకుంటారు తమ్మి? ఒక రోజుకు చేసుకుంటారు 100 మంది దాకా చేయించుకుంటారు. నువ్వు ఎప్పటి నుండి షూర్ చేసిన దుకాణం? ఇప్పుడు చేయబట్టి 4 రోజులు వచ్చేది. 4 రోజులు అయింది ఓపెనింగ్ చేసి? 4 రోజులు. 4 రోజుల నుండి నడుస్తూనే ఉంది తమ్మి. ఇప్పుడు ఇది మొత్తం దండలు గిండలు అంత వేసి పెట్టిండ్రు, ఏందన్నట్టు అంటే ఫోటో తీయడానికి కొద్దిగా మంచిగా ఉంటుంది. అలంకారం చేస్తే తులాభారం చేయించుకోనికే అందంగా ఉండాలి. నన్ను అలంకారం చేసి ఇప్పుడు 70 రూపాయలు అంటే మరి బేరం ఆడతలేరా తమ్మి? ఆడతారు. 60కి ఇస్తారు, 55కి 60కి అట్లా ఇచ్చేస్తాం. 70 చెప్తాం, 60కి 55 అట్లా ఇచ్చేస్తాం. 60కి 55కి ఇచ్చేస్తాం. 60కి 55కి ఇచ్చేస్తున్నారు అంట. మొత్తానికైతే అంటే మెల్లగా బేరమాడు 70కి కొనుక్కోవద్దు. చెప్పిన తమ్మి నీ పేరేంటి? నా పేరు లక్ష్మణ్, సుధమైన లక్ష్మణ్ వాళ్ళ దుకాణం ఉంది. తమ్ముడు అయితే బేరమాడొచ్చు తమ్ముతానా? ఏమనుకోక, మా చుట్టాలు ఎవరన్నా వస్తే బేరమాడతారు. ఏమనుకోక, ఇసుంటి వాళ్ళు అందరు మా వాళ్ళు. ఈ గుండుగాన్ని చూడండి ఒక్కసారి. పాపం విని దేవుని కాడనే అమ్మవారి కాడనే వినికి పుట్టెంటకలు తీసినట్టున్నారు. బాగా తమ్మి నమస్తే. ఎక్కడికి? గోదావరి. గోదావరి వీళ్ళు పుట్టెంటకలు. ఏం పేరు తమ్ముడు? ఆంజనేయులు. బాబు పేరు శ్రేయాంశ్. బాబు పేరు శ్రేయాంశ్. మొత్తానికైతే బాబు పేరు శ్రేయాంశ్. బిడ్డ ఒక కొడుక? అవునవును మేడం. ఎవరికైనా తులాభారం చేపించినావు తమ్మి? ఇంటి దగ్గర చేపించుకున్నావు. శ్రేయాంశ్ బాగున్నావారా? ముద్దుకున్నాడు. నన్ను ఆలోచనతో చూస్తున్నాడు. అక్క ముద్దుగా కూర్చున్నావు. ఎన్ని కిలోలు ఉంటావు? 60 ఉన్నావా అక్క? తెలుగచ్చా? ఏ ఊరల్లక్క? సోలాపూర్ వాళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చింది అక్క. ఎన్ని కిలోలు ఉంటుంది తమ్మి? ఎన్ని కిలోలు? 62. అక్కకి ఏం మొక్కిండ్రు ఈ అక్క పేరు మీద? మంచి కావాలని మొక్కిన. పెరాలసిస్ వచ్చిందా? మంచి కావాలని మొక్కినాం. పక్షవాతం వచ్చిందంట. గుడి దాకా నడుచుకుంటా వచ్చింది. పక్షవాతం వచ్చిందంట, అందుకని మొక్కిండ్రు అంట. ఇప్పుడు నడిచిన అక్క మరి చూడు గుండుగాడు మధ్యలో తింటావా? ఇదేమన్నా చాక్లెట్ అనుకుంటున్నారా తిననికే? మంచిగా ఆ అక్కకి తులాభారం చేస్తున్నారు. పాపం పక్షవాతం వస్తే మొక్కుకున్నారంట. తులాభారం నడుస్తున్నది ఆ అక్కకి. ఒక్కటి ఎంత ఉంటుంది? ఎన్ని కిలోలు ఉంటుంది? ఒక దిమ్మ 10 కిలోలు ఉంటుంది. 5 వేసిన ఇంకొకటి వేసిన కింద పడుతుంది. మళ్ళా 2 కిలోలు అంటే లేస్తున్నది మెల్లగా అక్క. అక్క నువ్వు 60 అనుకున్నావు కానీ 70 ఉన్నట్టున్నావు అక్కో.
65. చూడండి ఈ అక్క 62 అనుకున్నారు కానీ ఇక్కడికి వచ్చేసరికి దాని మీద నంబర్ ఉంటుంది తెలిసిపోతుంది మనకు. ఒక్కసారి ఇలా ఇలా జోక్తారు కదా తమ్మి. ఇప్పుడు ఇది ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఎక్కువ అవుతుంది మొత్తానికి అయితే ఇగో తులాభారం ఇట్లా నడుస్తా ఉంది. ఈ అక్కకు ఇంకా జరంత అంటే బరువు ఇక్కడనే ఎక్కువ ఉన్నది, అదొకటి తీసేతామి. అనామతులు వేసింది అక్క ఒకటే పారి బరువు ఎక్కువయ్యేసరికి. ఇటు దిక్కు కొంచెం ఎక్కువ పర్వాలేదు కానీ ఇటు దిక్కు అయితే అనామతులు ఇవ్వాలి, ఎందుకంటే తల్లికి కొంచెం అంత ఎక్కువ పెట్టాలన్నట. నువ్వేడికించి చెల్లె? ముంబై. బొంబాయికి వచ్చిండ్రు జాతరకా? జాతరకి. మీరు నిన్ను బొంబాయికి ఇచ్చిండ్రు అమ్మ. తమ్ముడు ఎట్లా అనిపించింది? ఫస్ట్ టైం సమ్మక్క తల్లికి జై అను. వారికి జై మాత్రం వచ్చింది. మంచిగా చెప్పినావు బేట, వెరీ గుడ్. మాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ వచ్చినందుకు. ముందు ఎప్పుడన్నా వచ్చినావా? నువ్వమ్మ నువ్వు ఎక్కడికి? కోడలు మాడిపడుచు కోడలు మొత్తం ఫ్యామిలీ. మేనరికం ఇచ్చిండ్రు. అందుకే మేనరికం కాబట్టి బొంబాయి దాకా ఇచ్చుకున్నది అక్క. ఉత్తుతగానే అయితే ఇస్తుండనా? మా అన్న మంచోడని ఇచ్చుకున్నావు ముద్దుగా కాదా? ఏం కాదు, మంచిగా చూసుకుంటారు తిని మీ బిడ్డని. అక్క పాపము ఫిగర్ పడ్డట్టుంది.